నమస్తే, వెల్కమ్ టు వీటి న్యూస్ లక్ష్యం సమాజం. ఈరోజు ఇక నల్గొండ ఉద్యమాల పురిటిగడ్డ, అలాగే నల్గొండలో ముఖ్యంగా చెప్పుకోవాలంటే మునుగోడు నియోజకవర్గం. అటు కమ్యూనిస్టుల కంచుకోటగా, కాంగ్రెస్ అడ్డగా ఉన్న ఈ ప్రాంతం పాల్వాయి వర్ధన్ గారి యొక్క రాజకీయ నేపథ్యంలో వారి యొక్క విశిష్టతల గురించి, వారు చేసిన సేవల గురించి చాలామందికి తెలుసు. అలాగే వారి రాజకీయ వారసురాలుగా వచ్చినటువంటి పాల్వాయి గారు మనతో ఉన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి వారిని తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. బాగున్నా మేడం? బాగున్నాను. చాలా రోజుల తర్వాత చూస్తున్నాం, ఎలా ఉన్నారు? బాగున్నానండి. మేడం, ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వేడి చాలా రగులుతుంది. అన్ని పార్టీల పర్యటనలు, వారి యొక్క పథకాల గురించి తెలుపుటకు అటు అధికార పక్షం కానీ, విపక్షాలు అటు అధికార పార్టీ యొక్క చేస్తున్నటువంటి అక్రమాలు కానీ, అన్యాయాలు కానీ ఇవన్నీ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ పరంగా వాటి యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఈసారి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది. ఎందుకంటే ప్రజల్లో పార్టీ మీద, ఇప్పుడు టీఆర్ఎస్ మీద ఒక వ్యతిరేకత కూడా రావడం జరిగింది. ఎందుకంటే సంక్షేమ పథకాలు అని చెప్పడం వేరు, వాటిని అందించడం వేరు. మీరు గ్రామాల్లో చూస్తే పథకాలు చెప్పడము, కొన్ని ఏదో మేము పెన్షన్లు ఇచ్చినాము, రైతు బంధు ఇచ్చినాము అనడం తప్పించి గవర్నెన్స్ అన్నది ఎక్కడా లేదు. మీరు ఏ ఆఫీస్లోకి వెళ్ళినా కానీ పనులు అవుతున్నాయా అని అడిగితే కానీ, లేకపోతే కొత్తగా ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, మిగతా ఇలాంటి స్కీమ్స్లో ఎక్కడ కూడా ప్రజలకు అసలైన స్కీమ్స్ ఏది కూడా జరగట్లేదు. ఇప్పుడు ఆరోగ్యశ్రీకే వెళ్ళి చూసినారనుకోండి, దాదాపు సగం కంటే ఎక్కువ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ పథకాన్నే తీసేయడం జరిగింది. సో ఏవైతే ప్రజా సంక్షేమార్థం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన పథకాలు ఉన్నాయో అవి నీరు గారిపోయాయి. ఇప్పుడు షాదీ ముబారక్ చెక్కులు అనేసి, లేకపోతే కళ్యాణ లక్ష్మి చెక్కులు అని, అది దాన్ని ఒక ఆర్భాటం చేసి ఇవ్వడం తప్పించి అంతకంటే ఎన్నో పథకాలు చెప్పారు. బీసీలకు ఇచ్చేస్తున్నాము, బంజారాలకు భవంతి కడతాము అని, ఇవన్నీ. కానీ ఏది మీరు అసలు ప్రజల్లో చూస్తే, ఇప్పుడు ఇంద్రమ్మ ఇండ్లు అంటే కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ ఇల్లు ప్రతి ఒక్కరికి కట్టించింది. ఎక్కడ అంటే రాజీవ్ స్వగృహ అని అర్బన్ హౌసింగ్లో అవి చేశారు. మీకు ఎక్కడ పోయినా రాజీవ్ స్వగృహ ఇళ్ళు కనపడుతున్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు. కూతురు అల్లుడు వస్తే ఎక్కడ పడుకుంటారని. కూతురు అల్లుడు కాదు, అసలు ఈరోజు మామూలుగా వాళ్ళు ఉండడానికే నీడ ఎక్కడుంది? కొత్తగా వచ్చిన పథకం ఏముంది? కొత్తగా హౌసింగ్ ఎక్కడుంది? అంటే గత ప్రభుత్వంలో చేసిన పథకాలే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కొనసాగిస్తుందంటారా? వాస్తవంగా చెప్పాలంటే కొత్త సీసాలో పాత మందు అన్న సామెత ఉంది కదా, అంతే తప్పించి ఇంకా కొత్తగా ఏం కనపడతలేదు. కొత్తగా పెట్టారు కదా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, అది అప్పుడు పెంపుదల, అప్పుడు ఉన్నది రైతులకు లేదు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే జరిగింది. అమౌంట్ పెంచడం కూడా జరిగింది. అమౌంట్లు పెంచారు. అమౌంట్లు అంటే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఉంది, అమౌంట్ పెంచినారు కానీ కొత్తగా ఎంతమందిని తీసుకొచ్చినారు? అప్పుడు కుటుంబంలో 2 వృద్ధులు ఉంటే 2 వృద్ధులకు పెన్షన్ ఇచ్చినారు. ఈరోజు లేదు. అదే మీరు ఒక సర్వే అని చెప్పి చేపించి, ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగంలో పిల్లలకి ఎవరికో ఒకరికి గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే వాళ్ళకి పెన్షన్లు తీసేసినారు. మీకు 2 రూమ్ల ఇల్లు ఉంది అంటే వాళ్ళకి పెన్షన్ తీసేసినారు. కానీ వాళ్ళని అసలు ఈ పిల్లలు వచ్చి పట్టించుకొని వాళ్ళకు తిండి పెట్టే పరిస్థితి ఉందా లేదా తెలియదు. సో ఇవన్నీ ఏంటి? సంక్షేమం చేయాలనుకున్నప్పుడు ప్రతి నిరుపేదకి మీరు సంక్షేమ పథకం చేరేటట్టు చేస్తేనే అది సంక్షేమ పథకం. అంటే ఇప్పుడు అన్ని కులాలకు సంబంధించి కూడా చేపలు అందించడం కానీ, గొర్రెలు అందించడం కానీ, స్థానికంగా కులాలను వృద్ధిలోకి తేవడానికి ఇలాంటి చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తూ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఒక మాట, నేను కుల వృత్తులు ఖచ్చితంగా ఏ రోజుకైనా ఆదరించాల్సిందే, వాటికి తగిన సదుపాయాలు చేయాల్సిందే, దాని విషయంలో అనుమానం లేదు. కానీ అట్ ద సేమ్ టైం ఈరోజు కాలం మారుతోంది, పిల్లలు చదువుకుంటున్నారు, మెరుగైన భవిష్యత్తు కోసం పోవాలనుకుంటున్నారు. ఈరోజు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి 2 ఏళ్ళు 3 ఏళ్ల నుంచి కూడా ఈ గత దాదాపు ఇప్పుడు 9 ఏళ్ల నుంచి కొత్త నోటిఫికేషన్లు ఏమొచ్చినాయి? ఉద్యోగాలు, నియామకాలు ఎక్కడ జరిగినాయి? మీరు ఉద్యమం చేసి పార్టీని గెలిపించుకున్న రోజే నిధులు, నీళ్లు, నియామకాలు అన్నారు. ఈరోజు నీళ్ళదేమైంది? ఇప్పుడు వాటర్ ట్రిబ్యునల్ దగ్గరికి పోతే కృష్ణా జలాలు, ఈ ప్రాజెక్టులన్నింటినీ సెంట్రల్ గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటే ఒక తూతూ మంత్రంగా మాట్లాడుతున్నారు తప్పించి స్వాధీనం చేసుకున్న తర్వాత ఏమైనా మాట్లాడిందా? నీళ్ళ విషయంలో ఏమీ లేదు. పేరుకి కాళేశ్వరం, ఆ కాళేశ్వరంలో 1 ఎకరం కూడా ముందున్న దానికంటే ఎక్కువ సాగునీరు వచ్చేది ఎక్కడా లేదు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు హరీష్ రావు గారు ఉన్నటువంటి మంత్రులు 1,00,000 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారని కూడా 1,00,000 ఎకరాలు అని ఎప్పటి నుంచి వింటున్నాం మనం?
తెలంగాణలో 1,00,000 ఎకరాలనే తెలంగాణ ఉద్యమం కంటే ముందు నుంచి వింటున్నాం. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల లాభం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల మీకు దాంట్లో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి తెలంగాణ లాంటి ప్రాంతంలో రైతులు పండించిన పంటలో సగం కంటే ఎక్కువ కరెంటు బిల్లులకే పోతే ఎత్తిపోత పథకాలతోటి మిగిలేదేంటి? మీరు ఫ్లో ఇరిగేషన్ చేస్తే వేరు. తెలంగాణ లాంటి ప్రాంతంలో మీరు ఇంకా లిఫ్ట్ ఇరిగేషన్ అని కరెంట్ అని ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత ఎక్కడ ఈరోజు కరెంట్ ఛార్జీలు మోగిస్తున్నారు. ఏంది పరిస్థితి? అంటే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల 1,00,000 ఎకరాలకు నీరు అందిస్తామని చెప్తున్న ప్రభుత్వాలే అటు నదులు చెరువులు కూడా నింపి మీ వ్యవసాయానికి అండగా ఉంటున్నటువంటి ఎక్కడ ఇస్తున్నారు? నాకు ఒక్క మాట చూపించండి. ఎన్ని నదులు ఇప్పుడు చెరువుల మరమ్మత్తు అని చెప్పి ఒకటి మొదలుపెట్టినారు. దాంట్లో మట్టులు అమ్ముకోవడమే సరిపోయింది. ఎంతవరకు చెరువుల మరమ్మత్తు అయ్యి? చెరువుల మరమ్మత్తు అంటే చెరువులు ఒకటే కాదు, చెరువుల తర్వాత వాటికి తూములు ఉంటాయి, గేట్లు ఉంటాయి, అన్నిటిని రిపేర్ చేయించి వాటిలో ఒక వాటర్ ఎక్కడి నుంచి వస్తుందని చూడడం కూడా ఇంపార్టెంట్. ఏదైనా జరిగిందా? లేదు. ఇప్పుడు మొదటి నుంచి చెప్తా ఉన్నది ఒకటే, మిడ్డిండి రేజ్ చేసి ఫ్లో ఇరిగేషన్తో వాటర్ తీసుకొస్తేనే ఇప్పుడు మునుగోడు నియోజకవర్గం కానీ దేవరకొండ నియోజకవర్గం కానీ ఇటువంటి వాటికి నీళ్ళు వస్తాయి. మరి ఇప్పుడు మునుగోడు నియోజకవర్గ పరిస్థితి చూస్తే చెర్లగూడెం రిజర్వాయర్ ప్రాజెక్టు, లక్ష్మణాపురం ప్రాజెక్టులు మొదలుపెట్టారు. అవి ఇంకా నత్తనడకనే కొనసాగుతుంది. నత్తనడకనే కాదు, మీరు చూస్తే ఈరోజు చెర్లగూడెం రిజర్వాయర్ కానివ్వండి, లక్ష్మణాపురంలో కానివ్వండి, ఈ రోజు వరకు అక్విజిషన్ జరిగి ల్యాండ్కే ఇప్పటి వరకు వాళ్లకు పేమెంట్ చేయలేదు, ల్యాండ్ అక్వైరే చేయలేదు. మీరు ప్రాజెక్ట్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? మీరు ఒకవేళ సిన్సియర్గా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెర్లగూడెం రిజర్వాయర్కి మీరు చెప్పిన కైండ్ ఆఫ్ కాంప్లికేషన్స్తో మీరు కట్టలేరు. అంటే ఆ స్పెసిఫికేషన్స్ సాగర్ మీద కాళేశ్వరం మీద లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఒక విధంగా చూడాలంటే టీఆర్ఎస్ మొదటి నుంచి కూడా ఉత్తర తెలంగాణ మీద పెట్టినంత శ్రద్ధ ఎప్పుడు దక్షిణ తెలంగాణ మీద పెట్టలేదు. అది వాస్తవం. ఓకే మేడం, సిటీలో ఉండే వాళ్లకు ప్యారేచూట్ నుండి వచ్చి వెళ్ళే వాళ్లకు సీట్లు కేటాయించబోమని మీ హైకమాండ్ సంకేతాలు ఇస్తున్నారు. మరి మునుగోడులో మీరు ఎక్కడ ఉంటారు? ప్రజలకు మునుగోడులో నాకు సొంత ఇల్లే ఇడుకుడాలో ఉంది, ఇల్లు ఉంది, వస్తానే ఉన్నాను. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే గత ఎలక్షన్లో నాకు టికెట్ ఇయ్యని తర్వాత కాస్త రావడం తగ్గింది, అది వాస్తవమే. కానీ అట్లా అని కార్యకర్తలతో కానీ ప్రజలతో కానీ నాకు అనుబంధం పోలేదు. వాళ్ళతో ఈ రోజైనా కానీ ఏ పెళ్ళిళ్ళైనా చావైనా ప్రతి కార్యక్రమం వాళ్ళది ఏ దానికి పిలిచినా కానీ దానికి నేను హాజరవడం జరుగుతుంది. కాంగ్రెస్ అధిష్టానం గతంలో ఒకే కుటుంబం నుంచి ఒకరికే టికెట్ ఇస్తాను. అదే లాస్ట్ వరకు ఎన్నికల ముందు వచ్చే వరకు కొన్ని కుటుంబాలు 2 టికెట్లు తీసుకొచ్చి గెలవడం ఓడిపోవడం కూడా సులభం, అది కామన్ పాయింట్. బట్ మునుగోడు నియోజకవర్గం నుంచి పాల్వాయి కుటుంబానికి ఒక్క సీటు అవకాశం కూడా కల్పించలేదు. ఆ క్వశ్చన్ నన్ను అడగకూడదు, అప్పుడున్న అధిష్టానాన్ని అడగాలి. ఎందుకంటే వాస్తవంగా నాకు మొదటి నుంచి కూడా చెప్పింది ఆ విషయంలో నీకేం పర్లేదు, నువ్వు పని చేసుకోమని చెప్పినారు, నేను పని చేసుకున్నాను. అదే దానికి తగ్గట్టుగానే నాన్న చనిపోయిన తర్వాత కూడా ఏ రోజు కూడా ఏ కార్యకర్తకు లోటు జరగనివ్వలేదు. ఏది ఉన్నా కానీ ప్రతి విషయంలో సానుకూలంగా ప్రజల దగ్గరికి వెళ్ళడము, అన్ని ప్రోగ్రామ్స్ చేయడం అన్నీ జరిగినాయి. పాల్వాయి గోవర్ధన్ గారి మరణం తర్వాత పాల్వాయి శ్రీవంతి గారి యొక్క ప్రాధాన్యత తగ్గిందా? అందుకని పార్టీ కార్యక్రమాలు చురుగ్గా నేను పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఎక్కడ పాల్గొనట్లేదు. కాన్స్టిట్యున్సీలో ఒక్క దగ్గర మాత్రం. ఎందుకంటే చూడండి, కార్యకర్తలు అనేవాళ్ళని ఇబ్బంది పెట్టే అవసరం ఉండదు. ఒకరు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఉన్నప్పుడు వారు పనిచేస్తున్నప్పుడు పోయి మళ్ళీ ఇన్ని రోజులకి మునుగోడు నియోజకవర్గంలో వర్గపోరు లేదు అని తీసుకొచ్చిన దగ్గరికి మళ్ళీ దాన్ని కొత్తగా తెరలేపాల్సిన అవసరం నాకు అనిపించింది. మీకు బాధ్యత ఉంటుంది కదా, బాధ్యత నియోజకవర్గ పరిస్థితులన్నీ మీరు చురుగ్గా పాల్గొన్న మీరు. నాకు బాధ్యత ఉంది. ఇప్పటికీ ప్రతి దగ్గర నుంచి ప్రతిరోజు ఏదో ఒక కార్యకర్త ఫోన్ చేయడము, వాళ్ళకి ఎవరికి అవసరం ఉన్నా పోలీస్ స్టేషన్లో చెప్పడం కానివ్వండి, రెవెన్యూ వాళ్ళతో మాట్లాడటం కానివ్వండి, కలెక్టర్ గారికి సంప్రదించాల్సిన దగ్గర కలెక్టర్ గారితో మాట్లాడడం, ఎస్పీ గారితో మాట్లాడడం, ప్రతి ఒక్కటి నేను చేస్తూనే ఉన్నాను. అంటే ఇప్పుడు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నారు, ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు అంటే వారున్నంతసేపు పాల్వాయి శ్రీవంతి గారు ఆ నియోజకవర్గ పరిస్థితులలో తిరగారా? వారి యొక్క సమస్యలు అడిగి తెలుసుకోరా? సమస్యలు అడిగి తెలుసుకోకపోవడమే క్వశ్చనే లేదు. అది తెలుసుకుంటున్నాను. నా దగ్గరికి నా దృష్టికి ఏది వస్తే ఆ విషయంలో ఏంది అని కూడా అడుగుతున్నాను. చేసేవి నేను చేస్తున్నాను. కానీ కార్యకర్తని నేను వెళ్ళి ఇంకోరు వెళ్ళి మళ్ళీ ఆ ఇబ్బందులు పెట్టడం అనవసరం అని చెప్పి కొంచెం వెనకడుగు వేసిన మాట వాస్తవమే. అట్లా అని చెప్పి నేను అసలు పట్టించుకోవట్లేదు అన్న మాత్రం రైట్ కాదు. ఓకే మేడం, గత పీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హయాంలో మీకు మెండుగా ఆశిస్తున్నప్పటికీ
ప్రస్తుత పీసీసీ రేవంత్ రెడ్డి గారితో సత్సంబంధాలు ఎలా ఉన్నాయి? రేవంత్ రెడ్డి గారితో కూడా నాకు మొదటి నుంచి కూడా ఈ రాజకీయ పరంగా కాకుండా కుటుంబ పరంగా కూడా మొదటి నుంచి కూడా చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. వారితో అన్ని విధాలుగా ఒక విధంగా చెప్పాలంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో ఉన్నట్టే రేవంత్ రెడ్డి గారితో కూడా అంతే ఈక్వల్గా అంటే ఇంకొంచెం నేను చెప్పొచ్చు ఏంటంటే ఇంక మోర్ ఒక ఫ్యామిలీ రిలేషన్లో కూడా ఉంది. గత పీసీసీ కన్నా ప్రస్తుతం వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు పార్టీ పరిస్థితి ఎలా మారాయి వచ్చిన తర్వాత? కార్యకర్తల్లో నూతన ఉత్సాహం వచ్చింది. ఎందుకంటే ఒక యంగ్స్టర్ యాక్టివ్, వాక్చాతుర్యం ఉంది, ప్రజలను ఆకట్టుకోగలుగుతారు ఆ కరిజ్మాతో. ఇవన్నీ కార్యకర్తలకు ఒక కొత్త ఊపు తెచ్చినాయి. అయితే ఇప్పుడు విధంగా చెప్పాలంటే ఏ ప్రోగ్రాం అనౌన్స్ చేసినా కానీ జనాల్ని డబ్బులు ఇచ్చి తెచ్చే పరిస్థితి లేదు ఈరోజు. రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెట్టారు అనగానే జేబుల్లోంచి డబ్బులు పెట్టుకొని సొంతగా కార్యకర్తలు మీరు ఎవరు చెప్పినా చెప్పకుండా పోవడానికి రెడీ అయ్యారు. సో కార్యకర్తల్లో అలాంటి ఉత్సాహం వచ్చింది అంటే దట్ ఈస్ అన్ ఇండికేషన్ ఆఫ్ రైట్ లీడర్షిప్. అంటే రేవంత్ రెడ్డి గారు పార్టీ మారి కాంగ్రెస్లో చేరారు. చేరిన తర్వాత సొంత పార్టీ నేతలలో కొంత అసంతృప్తి మొదలైంది. అంటే పార్టీ మారి వచ్చిన వాళ్ళకి అధిష్టానం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల చాలా అధిష్టానం నిర్ణయం తీసుకుంది అంటే ఎన్నో విధాలుగా పరిపరి విధాలుగా ఆలోచించి తీసుకుంది. సో అధిష్టానం తీసుకుంది, అధిష్టానం సరే ఒక్క పదవి ఉన్న దగ్గర కాంక్షించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అండ్ వాస్తవంగా చెప్పాలంటే అర్హులు కూడా ఉన్నారు, కాదనట్లేదు. కానీ ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రాజకీయ సమీకరణలు అండ్ అదే కాకుండా మాణిక్యం ఠాగూర్ గారు ఒక పెద్ద ఎత్తున మొట్టమొదటిసారి అనుకుంటా కొన్ని వందల మంది లీడర్లతో, కాంగ్రెస్ లీడర్లతో ఒక పర్సనల్ ఇంటర్వ్యూ తీసుకొని ఆ తర్వాత వారి నిర్ణయం, వారి ఒపీనియన్ కూడా హైకమాండ్కి తెలపడం జరిగింది. సో ఇవన్నీ జరిగినాయి కాబట్టి డెఫినెట్లీ ఒక అభిప్రాయాన్ని ఇక్కడ నాయకులు వ్యక్తం చేసిన దాన్ని అధిష్టానం దగ్గరికి తీసుకెళ్ళి ఉంటారు. వాడు ఒక నిర్ణయం ఇచ్చారంటే అన్ని విధాలుగా ఆలోచించి ఇచ్చారు. ఎప్పుడు ఒక పీసీసీ పదవి వచ్చినా కానీ అసంతృప్తి, అసమ్మతి అన్నది కాంగ్రెస్లో సర్వసాధారణం. వచ్చే ఎన్నికలు వచ్చేవరకు లేదంతా సెట్ అయిపోదా లేకపోతే? చూడండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో డూ ఆర్ డై ప్రతి నాయకుడికి. సో ఇప్పుడు ఏంటి అంటే అందరం కలిసి కట్టుగా పనిచేస్తేనే మనం అందరం గెలిచేది, మిగతా సీట్లన్నీ గెలుచుకునే పరిస్థితి ఉంది. అటువంటప్పుడు ఆ లాస్ట్ మినిట్కి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ అడ్జస్ట్ అవ్వాల్సిందే. అధిష్టానం ఉంది చూసుకోవడానికి. మొన్నే రాహుల్ గాంధీ పిలిచారు, మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో మునుగోడు టికెట్ ఎవరికి వస్తుంది? కాంగ్రెస్ పార్టీ మహిళలకు పెద్దపీట వేస్తూ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు పాల్వాయి శ్రీవతి గారికి మునుగోడు టికెట్ ఎందుకు కేటాయించలేకపోతుంది? వచ్చే అవకాశం ఉంటుందా? ఇప్పుడు మునుగోడు టికెట్ కేటాయించలేదు అనడానికి ఇప్పుడు ఇంకా ఎలక్షన్ లిస్టులు రాలేదు, ఎలక్షన్కి అనౌన్స్మెంటే రాలేదు. ఇప్పుడు వాస్తవంగా రాహుల్ గాంధీ గారు గత ఎలక్షన్లతో కంపేర్ చేస్తే ఇప్పుడున్న పరిస్థితులు వేరు. అదేవిధంగా ఇప్పుడు రాజకీయ సమీకరణలు వేరు. ఒకప్పటిలాగా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు క్లియర్గా చెప్పారు పొత్తులు లేవు అని. సో దాదాపు 119 సీట్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే పోటీ చేస్తారు. సో ఇప్పుడు అడ్జస్ట్మెంట్లు అన్నది ఎక్కడో కాంప్రమైజ్ కావాలి అన్నది ఉండదు, నంబర్ 1. సో దాంట్లో ఈరోజు మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాలి అంటే మహిళలు జిల్లాలో ఎవరైతే క్రియాశీలకంగా ఉన్నారో, ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో, ప్రజలతో ఎవరికి సత్సంబంధాలు ఉన్నాయో అలాంటి మహిళల్ని ప్రతి జిల్లాలో కూడా చూసి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. సో దాంట్లో తప్పకుండా నాకు ఈసారి కేటాయిస్తారన్న నమ్మకం నాకుంది. అంటే పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు అంటే మునుగోడు అంటే పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు, అలాగని శ్రవంతి గారికి వచ్చే అవకాశం ఉంటుందనే చెప్పేసి ఆలోచనలు కూడా కార్యకర్తలు ఉన్నారు. ఒక్కసారి చెప్పాలంటే వాస్తవంగా ఈరోజు మీరు తిరిగి చూసుకుంటే రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్ అనేసి ముఖ్యమంత్రి కాలేదు. ఆయన క్రియాశీలంగా పనిచేసుకున్నారు, ఆయన పాదయాత్రలు చేశారు, ప్రజలతో ఒకసారి ఓడిపోయారు, ఆ తర్వాత గెలిచారు. సో ప్రజల్లో ఈరోజు కేవలం ఎవరి తండ్రో, ఎవరి కూతురో, ఎవరి కొడుకో అని నమ్మి అంత తొందరగా ఓట్లు వేసేది అది ఉండదు. కానీ అట్ ద సేమ్ టైం మునుగోడుతో నాన్నగారికి ఉన్న అనుబంధం కానివ్వండి, మునుగోడులో నాన్నగారు చేసిన అభివృద్ధి కానివ్వండి, ప్రజల్లో మమేకమై ఉన్న వారి మీద ఉన్న ఆప్యాయత, అది తప్పకుండా నాకు కొంచెం కలిసి వస్తుందని మాత్రం నేను 100% అనుకుంటున్నాను. ఒకవేళ ఎమ్మెల్యేగా ఉంటే మహిళలకు మీరు ఎలాంటి ప్రాధాన్యత కల్పిస్తారు?
ఈరోజు ఫస్ట్ ఒకవేళ చూడాలనుకుంటే పురుషులు మహిళలు అన్న దాంట్లో ఒక్కొక్కరికి సెపరేట్గా కష్టాలు అన్నది ఏది లేదు. ఏ ఇబ్బందులు వచ్చినా ఇద్దరికి ఒకటేలాగా వస్తున్నాయి. కానీ అట్ ద సేమ్ టైం ఒక మహిళల గురించి చూస్తే ఇంకా వాళ్ళకి ఉపాధి కల్పించడము, వాళ్ళకి మోర్ ఇంకా ఎడ్యుకేషన్లో వాళ్ళకి ముందుకు తీసుకెళ్ళడం, విద్య ఇప్పుడు వచ్చాయి చాలా పథకాలు. అప్పుడు కస్తూర్బా అవన్నీ కూడా తీసుకొచ్చింది, మోడల్ స్కూల్స్ అన్నీ తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. అవి చిన్న చిన్నగా జరుగుతూ ఉన్నాయి, ఇంకా కొన్ని దగ్గరలో లేవు కూడా. ఇప్పుడు మన చండూరులోనే మోడల్ స్కూల్. సో ఇలా చూస్తే మీరు చాలా ఉన్నాయి ఇంకా చేయాల్సినవి. కస్తూర్బా స్కూల్స్ ఉన్నాయి. అదేవిధంగా మహిళలకు ఉద్యోగాల్లో కూడా ఒక స్థానం కల్పించాల్సిన ఒక రిజర్వేషన్ అందుకని వాళ్ళకు మహిళలకు కూడా ఒక అవకాశం. ఎందుకంటే ఆడపిల్ల అనగానే ఇంకా మన దగ్గర కాన్సెప్ట్ ఉంది, పెళ్లి చేసామా పంపించేసామా అని. అది కాకుండా ఆ మార్పు రావాలి అంటే అది ఒక సోషల్ చేంజ్. సో ఫస్ట్ దాని మీద ఫోకస్ చేయాలి. మహిళలకి సెక్యూరిటీ అంటే నాట్ జస్ట్ మధ్యరాత్రి తిరిగినా కానీ సెక్యూరిటీ అనేది అర్ధరాత్రిలో మహిళ తిరగగలిగితే నా దేశం అన్నారు గాంధీ గారు. సో అది రావాలి. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రావాలి, ఎడ్యుకేషనల్గా ఎంప్లాయ్మెంట్ అన్నీ. సో మీకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రావాలి అంటేనే ఏదో ఒకటి విద్య కానివ్వండి, ఒక వృత్తి కానివ్వండి ఉందంటే మహిళలో తప్పకుండా తనకు ఒక ప్రాధాన్యత వస్తుంది. మేడం, కోమటిరెడ్డి బ్రదర్స్తో మీకున్నటువంటి సత్సంబంధం ఎలా ఉంది? నాకు అట్లా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవండి. ప్రాబ్లమ్స్ లేవంట నాకు నా సైడ్ నుంచి అయితే లేదు. రాజకీయంగా మునుగోడులో పాల్వాయి శ్రవంతిని ఎదురునేయకుండా అడ్డుపడుతున్నది కోమటిరెడ్డి బ్రదర్స్ అని చర్చ జరుగుతుంది. దీంట్లో వాస్తవం ఎంత? అది మీరు అర్థం చేసుకోండి, నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే రాజకీయ సమీకరణ పరంగా టికెట్లు ఎవరు కేటాయిస్తారో చేశారు. సరే, ఆ రోజు కూడా ఒక నిబద్ధత గల కార్యకర్తగా నేను వ్యతిరేకించలేదు. సరే అని చెప్పి నా మీద అప్పుడు కూడా చాలా ప్రెషర్ ఉండింది. టీఆర్ఎస్ వాళ్ళు కానీ ఇది కానీ కనీసం ఇండిపెండెంట్ మా పార్టీలో రాకపోతే ఇండిపెండెంట్గానన్నా పోటీ చేయను. నేను చేయదలుచుకోలేదు. ఇందులో వాస్తవం లేదంటారా? ఏది అడ్డుపడుతున్నారని దాన్ని అది నేను ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ ఇట్. మరి నియోజకవర్గ స్థాయిలో పాల్వాయి అనుచరులు కార్యకర్తలు ఇంకా పాల్వాయి శ్రీమతి గారికి అడ్డుగా వీళ్ళు మాత్రమే ఉన్నారని చెప్పి సందిగ్ధంలో ఉన్నారు. సందిగ్ధం ఎందుకండి? ఎవరికి అవకాశం వచ్చినప్పుడు, ఎవరికి ఆ టైంలో కలిసి వచ్చిందో, ఆ సమీకరణలో పనిచేసాయో, పాచిక పారిందో వారికి వస్తుంది రాజకీయం. దట్ ఈస్ రాజకీయం. సో నిన్న వచ్చిందని ఈరోజు మళ్ళీ అదే పరిస్థితి ఉందని అనుకోవడానికి ఉండదు. ఈ రోజు ఉందని రేపు అదే పరిస్థితి ఉందని అనుకోవడానికి కూడా ఉండదు. అదే రాజకీయం, డైనమిక్స్. దీని గురించి అయితే మీరు కామెంట్ చేయలేదు? నేను చేయను. వరంగల్ చెయ్యలేరు కాదు, చెయ్యను. వరంగల్ రైతు సభలో, సంఘర్షణ సభలో రాహుల్ గాంధీ సభ పెట్టిన తర్వాత మునుగోడు ఎమ్మెల్యే అక్కడ కానరాలేదు. మీరు యాక్టివ్గా ఉన్నారన్నట్టు అనుకోవాలా? అది వారిని అడగాలండి, నేను ఎలా చెప్తాను? కాంగ్రెస్ నాయకురాలుగా మీరు అక్కడ ఉన్నారు కదా, మీకు కూడా బాధ్యత ఉంటుంది కదా. నాకు బాధ్యత నా వరకు ఉంటుంది, కార్యకర్తల వరకు ఉంటుంది. వారు ఒక పెద్ద నాయకుడు, వారు చెప్పాలి. ఇప్పుడు యాక్టివ్ లేరు కాబట్టి ఇప్పుడు శ్రీమంత్ గారు యాక్టివ్ ఉంటారు నియోజకవర్గ పాత్ర. నేను ఎప్పుడైనా అట్లానే ఉన్నాను, ఈ రోజైనా అట్లానే ఉంటాను. మన మెంబర్షిప్స్ అన్నారు, దాంట్లో పాల్గొన్నాను. మెంబర్షిప్స్కి కట్టాలి అన్నారు, ఓకే నేను రెడీగా ఉన్నాను, కడతాను అన్నాను, కట్టేశాను. సో నా బాధ్యత నేను చేస్తున్నాను. నేను ఎక్కడ నా బాధ్యత నుంచి వెనకెళ్ళట్లేదు. ఇంకోరి గురించి అడిగితే నేను వారి గురించి నేను కామెంట్ చేయలేదు. అంటే సొంత పార్టీ, సొంత నేతలు నియోజకవర్గ స్థాయిలో ఉన్నారు. చూడండి, ఒక కుటుంబంలో ఉన్న వాళ్ళే, ఒక తల్లి కడుపులో పుట్టిన వాళ్ళ దాంట్లోనే ఎన్నో డిఫరెన్సెస్ ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. అన్న మనసులో ఏముందో చెల్లికి తెలీదు, చెల్లి మనసులో ఏముందో అన్నకు తెలీదు. ఇవన్నీ వేరువేరుగా ఉంటాయి. సో అందు గురించే వాటి గురించి మనం ఇది కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద కుటుంబం. వరంగల్ సభలో రాహుల్ గాంధీ మరో మాట కూడా అన్నారు, నాయకులు సిటీలలో ఉండి చెప్పడం కాదు, క్షేత్రస్థాయిలో ప్రజలకు మధ్య ఉండి వారి చేదోడు వాదోడు చూసుకోగలిగినట్లయితేనే వాళ్ళకి మాత్రం సీట్లు కేటాయిస్తారు. 100%. ఎలాంటి నమ్మకం కలిగిస్తారు మీ ప్రాంత ప్రజలకు? అలాగే ప్రజలకు ఏ విధంగా ఈ యొక్క రైతు డిక్లరేషన్ ప్రజలకు తీసుకెళ్తారు? మీరు రైతు డిక్లరేషన్కి దాన్ని తీసుకెళ్లాలని చెప్పారు. ఈరోజు యాక్చువల్లీ రచ్చబండతో రేవంత్ రెడ్డి గారు ఈ రోజు నుంచే మొదలు పెడుతున్నారు. నేను కూడా అతి త్వరలో ఈ రచ్చబండ వరంగల్ డిక్లరేషన్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని మునుగోడు నియోజకవర్గంలో వెళ్ళి గడప గడపకు అది చేరేటట్టు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మా మీద ఉంది. దాన్ని నేను అతి త్వరలో మొదలు పెడతాను. త్వరలో పూర్తి స్థాయిలో నియోజకవర్గ బాధ్యతలు మీకు అప్పగిస్తే మీరు నిర్వహిస్తారు?
తప్పకుండా ఏ బాధ్యత ఇచ్చినా ఈ రోజు వరకు వెనకడుగు వేసిందే లేదు. అంటే ఒకవైపు ఎమ్మెల్యే కూడా మీ పార్టీ అభ్యర్థి ఉంది కదా మేడం. అది అధిష్టానం నిర్ణయించిన తర్వాతే బాధ్యత ఇస్తుంది కదా. అధిష్టానం ఎలా ఆదేశిస్తే అట్లా. చివరిగా ఒక ప్రశ్న మేడం, వచ్చే ఎన్నికల్లో పాల్వాయి శ్రీవంతి గారికి మునుగోడు టికెట్ రాకపోతే పార్టీ మారే అవకాశం ఉంటుందా? నేను చేసే సిద్ధాంతపరమైన రాజకీయం, వ్యాపారం కోసం చేయట్లేదు, లేకపోతే నాకు ఉనికి లేదు అని నేను చేయట్లేదు. అటువంటప్పుడు నేను ఎంత అనుకుంటున్నానో పార్టీ కూడా నాలాంటి వాళ్ళు అవసరం అని చెప్పి పార్టీ కూడా అనుకుంటుందన్న నమ్మకం నాకు. ఆ పరిస్థితి రాదు అన్న కాన్ఫిడెన్స్ నాకు. వచ్చిన రోజు చూద్దాం. కొంతమంది నాయకులు కానీ వచ్చే నాయకులు కానీ కేవలం వ్యాపారాలు వాళ్ళ అస్తిత్వం కాపాడుకోవడానికి వస్తున్నారు. మొదటి నుండి ప్రజాసేవ కలిగినటువంటి సేవ చేస్తున్నటువంటి పాల్వాయి కుటుంబం నుండి మీరు ప్రజలకు చివరిగా ఏం చెప్తారు, నియోజకవర్గ ప్రాంత ప్రజలకు? సదా మీ సేవలో. ఇది ఈనాటి మన మునుగోడు పాల్వాయి శ్రీవంతి గారితో నేను ముచ్చటించినటువంటి విషయాలు. మరో వారం మరో కొత్త వెళ్తాం. నమస్తే అండి.